వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. యోగా మానసిక శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా మన బిజీ లైఫ్లో యోగాకి కాస్త పులి స్టాప్ పెట్టినప్పటికీ ఇప్పుడు మాత్రం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోడీ ఆధ్వర్యంలో యోగాంధ్ర పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త కార్యక్రమమే చేశారని చెప్పుకోవచ్చు. గిన్నిస్ రికార్డులను కూడా సాధించారు. అయితే కేవలం పెద్దవాళ్లే కాదండి, పిల్లలు కూడా యోగా పట్ల ఆసక్తిని చూపిస్తున్నారు. ఇది మాత్రం నిజంగా మిరాకిల్ అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి కలాం అనేటటువంటి ఒక స్కూల్లో ఉన్నాను. చూస్తున్నారు కదా, నాతో ఉన్న ఈ చిన్నారులందరూ కూడా కేవలం 1వ తరగతి నుంచి 5వ తరగతి మధ్యలో ఉన్న పిల్లలే ఉన్నారు. అయితే వీళ్ళు కూడా ఎంత బాగా యోగాసనాలు వేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యోగాసనాలు వేయడమే కాదు, యోగా యొక్క బెనిఫిట్స్, అదేవిధంగా యోగా వల్ల వచ్చేటటువంటి ఆరోగ్యకరమైనటువంటి లాభాలు ప్రతి ఒక్కటి కూడా ఎంత ముచ్చటగా చెప్తున్నారో నిజంగా ఈ పిల్లల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది అనుకోవచ్చు. సో ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం. వీళ్ళకి యోగా పట్ల ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత ఇది ఉంది అనేటటువంటి. హాయ్, నేనేం శ్రావ్య. ఏ క్లాస్? సెకండ్ క్లాస్ చదువుతున్నా కదా. సో ఈరోజు యోగా చేస్తున్నావు. సో నీకు యోగా కోసం ఏం తెలుసు? యోగా చేస్తే హెల్త్ మంచిగా అవుతుంది, ఇంకా మెమొరీ ఎక్కువ వస్తుంది. వావ్. ఇంకా అసలు యోగా యొక్క ఫౌండర్ ఎవరు? ఫస్ట్ యోగా గురువు ఎవరు? లార్డ్ శివ. ఓ, ఎవరు చెప్పారు నీకు ఇష్యూస్ అన్నీ? ఎవరు చెప్పారు నీకు ఈ విషయాలన్నీ? ఎవరు నేర్పించారు? టీచర్స్ నేర్పించారా? సో రోజు యోగా చేస్తావా, లేదు అంటే ఈరోజు మన ప్రధాని మోడీ గారు చెప్పారు కాబట్టి యోగా చేస్తున్నారా? రోజు యోగా చేస్తూ ఉంటారు. సో ఇంట్లో కూడా మార్నింగ్ లేచినప్పుడు కానీ లేదా టైం ఉన్నప్పుడు కానీ యోగా చేస్తారా? చేస్తాను. సో ఓకే, నీ ఏజ్లో ఉండేటటువంటి పిల్లలు ఎక్కువగా ఆడుకోవడానికి ఇష్టపడతారు కదా. సో యోగా అనేటటువంటివి కొంచెం ఇష్టపడరు అని చెప్పి. సో నువ్వేమంటావు, నీకు ఇష్టమా యోగా చేయడం? ఇష్టం. ఎందుకు ఇష్టం? యోగా చేస్తే హెల్త్ బాగుంటుంది. చదివింది గుర్తుంటుందా? గుర్తుంటుంది. సో చూసారు కదా, పిల్లలు ఎంత బాగా చెప్తున్నారో. నువ్వు ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు. సో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఎవరు మాట్లాడతారు? రైజ్ యువర్ హ్యాండ్. రష్మిక్. హాయ్, నీ పేరు? నీల మేఘశ్యామ్. పేరు చాలా బాగుంది. ఏ క్లాస్? ఫోర్త్ క్లాస్. అసలు నీకు యోగా కోసం ఏం తెలుసు చెప్పు. హెల్త్ మంచిగా ఉంటుంది, బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ అవ్వదు, మన ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది. సో నీకు యోగా కోసం ఇన్ని బెనిఫిట్స్ తెలుసు కదా. సో యోగా మన రెగ్యులర్ లైఫ్లో చేస్తావా నువ్వు? కొన్నిసార్లు. సో యోగాలో మనకి చాలా ఆసనాలు ఉంటాయి కదా. స్పెసిఫిక్గా నీకు ఏ ఆసనాలు అంటే ఇష్టం? వృక్షాసనం అంటే ఇష్టం. వెరీ గుడ్. అండ్ నీ పేరు? జస్విన్. నువ్వేస్తాండి? ఫోర్త్ క్లాస్ చదువుతున్నావు. సో నీకు యోగా కోసం ఏం తెలుసు? నువ్వేం చెప్తావు యోగా కోసం? మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, హెల్త్కి మంచిది, చదివినంత మంచి చదివితే మైండ్కి అర్థమవుతుంది, మజిల్స్ బాగుంటాయి, ఇంకా జ్ఞాపక శక్తి బాగుంటుంది. సో బేసిక్గా ఇప్పుడు ఉండేటటువంటి డేస్లో పిల్లలు ఎవరు కూడా యోగా చేయట్లేదు కదా. జస్ట్ ప్రేయర్ అవుతుంది, ప్రేయర్ అయిపోయినాక వెళ్ళిపోతున్నాం. సో మీ స్కూల్లో యోగా చేయిస్తారు? వీక్లీనా? సో ఇంట్లో చేస్తావా నువ్వు యోగాసనాలు? చేస్తా. ఓకే. సో ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు? క్రికెట్. సో క్రికెట్ అనగానే తెలుసు కదా బాడీ ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉండాలో. మరి యోగాసనం ద్వారా నువ్వు ఫ్లెక్సిబుల్గా ఉంటున్నావా? థ్యాంక్ యూ. సో ఓకే, వీళ్ళంతా ఒక ఎత్తు. ఇప్పుడు నేను చూపించబోయే బుడ్డదాన్ని చూడండి. సో ఎంత ఉందో. హాయ్, వాట్స్ యువర్ నేమ్? చిన్మయి. ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. నువ్వు కూడా యోగా చేసావు ఈరోజు? చేసావా యోగా? ఎలా చేసావు చూపి నాకు ఒకటి. ఎట్లా చేసావు? ఇటు చూడు, చెయ్యి ఇప్పుడు. సో నువ్వు కూడా యోగా చేస్తావా రోజు? ఈరోజు చేసావా? రోజు చేస్తావా? అబద్ధం చెప్పుకునేదని చెప్పు. నువ్వు నిజంగా రోజు చేస్తావా? ఓకే. నీకు ఏం ఇష్టం యోగాలో? ఎక్కువ ఆడుకుంటావా, యోగా చేయడం ఇష్టం?
యోగా చేయడం ఇష్టం. సో చూసారు కదా, నిజంగా పిల్లల్లో ఈ అవేర్నెస్ అనేటటువంటిది డెఫినెట్లీ ఉండాలి. ఎందుకంటే ఒకప్పటి స్కూల్స్లో కూడా మనకి చాలా వరకు ప్రీవియస్ డేస్లో మనకి క్లాసెస్ ఎట్లా అయితే చెప్పేవాళ్ళో యోగాసనాలు, యోగా కోసం కూడా అట్లాగే స్పెషల్గా చెప్పేవారు. బట్ ఈ మధ్యకాలంలో అది కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. అండ్ దాన్ని మళ్ళీ అవగాహనని, అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసమే యోగాసనాలను మళ్ళీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర పేరుతో మళ్ళీ ప్రజలందరికీ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ పిల్లల్లో అయితే మాత్రం నిజంగా రెగ్యులర్గా యోగా చేయాలి అనేటటువంటి ఒక థాట్ అయితే వచ్చింది. అండ్ మనతో పాటు వీళ్ళకి నేర్పించినటువంటి టీచర్స్ ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. అసలు ఎట్లా ఇంత చిన్న పిల్లలకి ఎలా నేర్పించారు అండ్ ఎలా డిసిప్లైన్గా ఉంచారు అని చెప్పి. హాయ్ మ్యామ్, మీ పేరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు, యాక్చువల్లీ పెద్దవాళ్ళందరూ కూడా ఈ యోగాంధ్రలో పార్టిసిపేట్ చేశారు. బట్ ఏదైతే మోడీ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో, ఇంట్లో ఉన్నవాళ్ళు, స్కూల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా యోగా చెయ్యాలి అని చెప్పారు. సో మీరు చెప్పండి, యాక్చువల్లీ యోగాకు సంబంధించి పిల్లలు ఎట్లా ట్రైన్ అయ్యారు, అసలు చేస్తారా చెప్తే ఈ ఏజ్లో? తప్పకుండా చేస్తారు మేడం. యాక్చువల్గా మోడీ గారు 2015లో మన ఇండియాకి ఇది తీసుకుని వచ్చారు. అప్పటి నుంచి ఇది కంటిన్యూగా ఇది 11th ఇయర్ మనం జరుపుకుంటున్నాం, 11th ఇంటర్నేషనల్ యోగా డే. సో మా స్కూల్లో ఇది 4వ సంవత్సరం అండి. మేము ప్రతి పిల్లలకి నర్సరీ స్టూడెంట్స్ నుంచి అప్ టు 5th క్లాస్ మాకు ఉంది కలాం బ్లాసమ్ డిసిసిబి కాలనీ శ్రీకాకుళంలో. సో మేమైతే ప్రతిరోజు ప్రేయర్లు అయిన తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ కంపల్సరీ ఒక 15 minutes ఉంటాయండి. దాంతోపాటు మేము ఎవ్రీ సాటర్డే వీక్లీ వన్స్ యోగా అయితే మేము చేయిస్తామండి, ఒక 45 minutes. సో దానివల్ల ఏంటంటే పిల్లల్లో మెయిన్ థింగ్ ఏంటంటే మారల్ వాల్యూస్ కూడా పెరుగుతాయి, మైండ్ అనేది రిలాక్స్ ఉంటుంది, స్ట్రెస్ ఉండదు వాళ్ళకి, తర్వాత ఇమ్యూనిటీ పెరుగుతుంది, మసిల్ స్ట్రాంగ్ అవుతాయి. సో పేరెంట్స్ కూడా మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. సో మా పిల్లలు కూడా చాలా యాక్టివ్. ఇప్పుడు మీ మాటల్లో మీకు చూశారు కదా, పిల్లలు ఎంత చక్కగా వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు. మేడం, నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అనేది ఒక పెద్ద ప్రెషర్లా అయిపోయింది. ఎందుకంటే పాపం చిన్న చిన్న పిల్లలు, బట్ కాంపిటీషన్లో వెళ్ళాలి అంటే డెఫినెట్లీ ఈ ఏజ్ నుంచి వాళ్ళు ట్రైనప్ చేయాల్సిందే. సో ఇంత ప్రెషర్లో వాళ్ళకి యోగా ఎట్లా యూజ్ అవుతుంది అసలు? ఎవ్రీ స్కూల్లో కూడా వీక్లీ కానీ అట్లా క్లాసెస్ చేయడం వల్ల అంటే మేడం, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాస్ రూమ్స్లో పెట్టేస్తున్నారండి, పెద్ద కార్పొరేట్ స్కూల్స్ ఏవైనా ఉంది. సో అవి చూడడం వల్ల ఒక హయ్యర్ క్లాసెస్కి వచ్చిన తర్వాత వాళ్ళకి హెడేక్ వచ్చాను. స్పెట్స్ చూడండి, చిన్నప్పటి నుంచి ఒక 3-4 years నుంచి వాళ్ళకి స్పెట్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో ఇవన్నీ కూడా లేకుండా మా స్కూల్స్లో అయితే మా పిల్లలు చాలా హెల్తీగా ఉన్నారు. ఎందుకంటే దీన్ని మేము స్ప్రెడ్ కూడా చేస్తున్నాం, మీకు కూడా పిలిపించాం. ఎందుకంటే తెలియాలి పిల్లలకి కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ కాదు, మనం ఇలాంటి కూడా చేస్తే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తే వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం, మీరు చెప్పండి, అసలు యోగా ఇంత పిల్లలతో మీరే ట్రైన్ చేయించినట్లు ఉన్నారు. సో అసలు బేసిక్గా క్లాసెస్ తర్వాత ఇప్పుడు గేమ్స్ ఆడించడం కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, చాలా స్కూల్స్ తగ్గించేసాయని చెప్పుకోవచ్చు. బట్ రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్లో గేమ్స్ కానివ్వండి, యోగా కానీ ఎట్లా యూజ్ అవుతుంది? చాలా బాగా యూజ్ అవుద్ది మేడం. ఎందుకంటే మేము ఎవ్రీ సాటర్డే కూడా యోగా మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తామండి. ప్రతిరోజు చెయ్యాలి. కాకపోతే పేరెంట్స్ చాలామంది ఏమంటే ఎక్కువ ఎడ్యుకేషన్ మీద పెట్టమని చెప్తారు. కానీ మా మేడం ఏం చెప్తారంటే ఎప్పుడు ఎడ్యుకేషనే కాదు, యోగా, ఫిజికల్ యాక్టివిటీస్, గేమ్స్ అన్నీ మేము కూడా కండక్ట్ చేస్తాం మేడం ప్రతి సాటర్డే. ఇంకా యాక్చువల్గా మేము నో బ్యాగ్ అని పెట్టాలని అనుకుంటున్నాం ప్రతి సాటర్డే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇవన్నీ యాక్టివిటీస్ అని చేద్దామని. నేను కూడా 2008లో యోగా స్టార్ట్ చేశాను మేడం. అప్పటి నుంచి అంటే నాకు ఫస్ట్ ఏమైందంటే ఈ నోస్లో చిన్న కాయ ఉండేది మేడం. దానివల్ల ఏమంటే యోగా చేస్తే బాగుంటుందని ఎవరో చెప్పడం వల్ల ఒక 1 year వెళ్ళాను. దానివల్ల ఈ ముక్కులో కాయ కూడా కరిగిపోయింది మేడం. ఇది మీ స్కూల్లో స్పెషల్గా ఎవ్రీ వీక్లీ కూడా యోగాని నిర్వహిస్తాం అంటున్నారు కాబట్టి, సో పిల్లల యొక్క బ్రెయిన్ యాక్టివిటీ ఎలా ఉంటాయి? సో ఆఫ్టర్ యోగా వాళ్ళు రెగ్యులర్గా చేయడం వలన సో వాళ్ళ స్టాండర్డ్స్ కూడా పెరుగుతాయని చెప్పుకోవచ్చు. చక్కగా పెరుగుతాయి మేడం. ఎందుకంటే మనం బయట కార్పొరేట్ స్కూల్లో చూసుకుంటే వాళ్ళకి ఏం యాక్టివిటీస్ ఏం ఉండవు మేడం. అదే మన స్కూల్లో ప్రైవేట్ స్కూల్ ఏమవుద్దంటే యాక్టివిటీస్ ఎక్కువ చేయించడం వల్ల బ్రెయిన్ బాగా షార్ప్ అవుద్ది. మేము వీక్లీ 2 యాక్టివిటీస్ కూడా చేయిస్తున్నాం మేడం. యోగా యాక్టివిటీస్ అన్నీ మాకు ఉంటాయి. బాగా పెరుగుతుంది, చాలా బాగా పెరుగుతుంది. మా పిల్లలే మాకు ఉదాహరణ. చక్కగా చదువుతారు మేడం, ఏది అడిగినా చక్కగా చెప్తారు, బాగా చదువుతారు. థ్యాంక్ యూ.
సో చూసారు కదా, బేసిక్గా మనం రెగ్యులర్ లైఫ్లో ఇప్పుడు ఉండేటటువంటి గజిబిజి లైఫ్లో ఉరుకుల పరుగుల్లో ప్రతి ఒక్కరు కూడా కొంచెం అయినా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండాలి. అదేవిధంగా మనకు ఉండేటటువంటి ఆరోగ్య సమస్యలను కూడా తగ్గించుకోవాలి అంటే యోగా రెగ్యులర్గా మన లైఫ్లో ఒక పార్ట్ చేసుకోవాలి. ఏదో జస్ట్ యోగాంధ్ర డే మాత్రమే చేసి మిగతా రోజులు వదిలేసేలా కాకుండా ఈ అవేర్నెస్ మనకు లైఫ్ లాంగ్ ఉండాలి. అదేవిధంగా రెగ్యులర్గా మనం చేసేటటువంటి యాక్టివిటీస్లో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మనం యోగాకి కేటాయించినట్లయితే డెఫినెట్లీ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటామని చెప్పుకోవచ్చు. అండ్ ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యానికి మించిందైతే ఏదీ లేదు అని కూడా అందరికీ తెలుసు. మరి నవ్యాంధ్రాల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా యోగాని తమ రెగ్యులర్ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్పి వైజాగ్లో ఇంత పెద్ద మొత్తంలో కూడా ప్రధాన నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈ యోగాంధ్ర డేని అయితే నిర్వహించడం జరిగింది. మరి దీని మీద మీరేమంటారు? అసలు ఈ యోగాంధ్ర డే వల్ల నిజంగానే మన లైఫ్లో చేంజెస్ వస్తాయా? దీన్ని మళ్ళీ రెగ్యులర్ లైఫ్లో జనాలు ఇంక్లూడ్ చేస్తారా అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.